హాయ్ అండి. ఈరోజు గుడ్డు మసాలా చేసుకుందామని ఒక 10 గుడ్లు తీసుకొని ఉడికించి తొక్కదీసి పెట్టుకున్న ఎగ్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక 5-6 కాజు, ఇప్పుడు కాజు వేగినాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్న ఉల్లిపాయ, ఇట్లా వేగినాక కట్ చేసుకున్న ఒక 4 టమాటా ముక్కలు, ఇవి కూడా మూత వేసుకొని మగ్గనివ్వండి. టమాటా ఇంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అల్లము 1 ఇంచు అల్లం, ఇంచు కొంచెం తక్కువనే ఉంటుందండి అల్లము. అల్లం ఒక 2 నిమిషాల తర్వాత టమాటా సాఫ్ట్ అయింది కదండి. ఇది ఇప్పుడు గిన్నెలకు తీసుకొని చల్లగా తీసుకుందాం. ఎగ్స్ అన్ని తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టి ఇట్లనే చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో మరి కొంచెం నూనె వేసుకొని 1 స్పూన్ అంత నూనె వేసుకొని అర టీ స్పూన్ అంత కారం, పసుపు, ఉప్పు, ఇప్పుడు ఉడికించుకునే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకునే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి ఇప్పుడు ఎగ్స్ని గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని వేడి కానివ్వాలి. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న 2 ఆకులు, కొంచెం చెక్క, 2 ఇలాచి, 2 లవంగం మొగ్గలు. ఈ మసాలాలన్నీ వేగినాక కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 4 కరివేపాకు రెమ్మలు. ఇవన్నీ మంచిగా వేగినాక ఇవి ఫ్రై చేసుకొని మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టుకున్న ప్యూరీ మసాలా, నీరంతా మంచిగా ఇనికిపోయింది కదా. ఇప్పుడు మసాలాలు వేసుకో. 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇదంతా మంచిగా వేగినాక మసాలా ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు, ఇప్పుడు ఇది ఉడకనిద్దాం గ్రేవీ. ఈ టైంలోనే
చూసుకొని కొంచెం కారం తక్కువ ఉంటే 1/2 స్పూన్ అంత వేసిందండి. కొంచెం చింతపండు అండి, కొంచెం పులుపు గురించి. ఇప్పుడు ఫ్రై చేసుకుని ఎగ్స్ వేసేసుకున్నాం. రెండు నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం మిరియాల పొడి, మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.